దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. చూడండి, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న ఆయన కృప, ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ బట్టి మనము ఎంతగానో ఆయనను స్తుతిస్తూ ఆయన యొక్క నామాన్ని హెచ్చించేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి, లోకాన్ని ప్రేమించి మనకి దయచేసినటువంటి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించటం ద్వారా దేవుని గూర్చినటువంటి సమస్త విధములైన జ్ఞానమును మనం పొందుకోగలుగుతాము. దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మాత్రమే ఈ లోకంలో వ్యర్థమైన మాటల ద్వారా మోసపరచబడకుండా ఉండగలుగుతాము. మరి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యమును ధ్యానించకుండా ఉండి వ్యర్థమైన మాటల ద్వారా ఇంతవరకు మోసపరచబడి సర్వసత్యములో నడవలేకపోయి ఉన్నారేమో. ఇప్పటికైనా సత్యవాక్యము ద్వారా మీ యొక్క జీవితాన్ని దేవునిలో స్థిరపరచుకొనండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయ్యా తండ్రి, ఇదిగో ఈ సమయం అంది మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ యొక్క శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచండి. వారి కుటుంబములను పరిశుద్ధపరచండి. అయ్యా నీ వాక్యం ద్వారా నీ ప్రజలను నడవచ్చేయండి. వారికి మీరు తోడై ఉండండి. ఎవరి కుటుంబంలో ఏ బిడ్డలో ఏ శోధన, ఏ సమస్య, ఏ వ్యాధి, ఏ యొక్క నేను దుష్ట కార్యములు దాగి ఉన్నాయో ఇప్పుడే యేసు నామములో వాటిని తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి. నీ వాక్యం ద్వారా వారి జీవితంలో నీలో గొప్పగా స్థిరపరచుకునండి దేవా. ఇదిగో తండ్రి పరిశుద్ధుల వారిని బలపరచండి. దినమంతా వారికి తోడయుండి ఎంతో గొప్పగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.